మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. కుత్బుల్లాపూర్ పద్మానగర్లో సిద్ధేశ్వర స్వామి, ఎంఎన్ రెడ్డి నగర్లోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, సూరారంలో వెలిసిన ఉమామహేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులందరూ కూడా శివనామస్మరణ చేస్తూ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ గ్రాండ్గా అవుతుంది, రోజుకు రోజు అభివృద్ధి అవుతుంది ఈ టెంపుల్. శుక్రవారం కూడా కుంకుమార్చన అవుతుంది టెంపుల్కి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ టెంపుల్లో. అమ్మవారు కానీ, అయ్యగారు కానీ, వినాయకుడు కానీ చాలా పవిత్రంగా ఉంటుంది ఇక్కడ. దేవుళ్ళందరూ అందరికీ చాలా మేలు కోరుతుంది ఇదే గుడికి వస్తే. మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకోవడం అనేది ఎంతో పుణ్యదినంగా భావిస్తారు భక్తులందరూ. దీనికి శివరాత్రికి మన శివాలయంకి వస్తున్న భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శివరాత్రి రోజున మేమందరం ఉపవాసం ఉంటాము. మా కోరికలు బాగా నెరవేరుతాయి. అదే నమ్మకంతో ప్రతి శివరాత్రి ఉపవాసం ఉండి మేము ఈ పండుగ జరుపుకుంటాము. ఈ దేవాలయము 2009లో భూమి పూజ చేయబడి 2010లో కంప్లీట్ అయ్యి ప్రతిష్ఠ చేయడం జరిగింది. వచ్చే భక్తులందరికీ శివుని అనుగ్రహం వల్ల వాళ్ళ కోరికలు తీరడం వల్ల బాగా దినదినవృద్ధి చెందుతూ. శివుడు అంటే పదార్థ రూపము అంటే ఏంటంటే ఎక్కడనైనా సరే శివతత్వం అంటే అందులేడు ఇందులేడు అన్నట్టు కాకుండా ప్రతి ప్రాణిలోనూ శివత్వం ఉంటుంది. కాబట్టి ఆ పరమసదాశివుని ఎవరైతే వేడుకుంటారో, ఎవరైతే పరమసదాశివుని అనుగ్రహించుకుంటారో వాళ్ళకి అనుగ్రహం కలుగుతుందని చెప్తుంది శివపురాణం చెప్తుంది. మహాశివరాత్రి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు శివ సన్నిధిలో ఉన్నవారికి జన్మ సార్థకమవుతూ 7 జన్మలలో ఉన్నటువంటి పాపాలు పోయేటువంటి శివుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి